అయితే ఈరోజు మనము మన వీధులలో, మన ఇళ్లలో, మరి ప్రతి ప్రాంతంలో మనం వెలుగుని కలిగి ఉన్నాం. కానీ ఇది అక్షరాల భౌతిక సంబంధమైన వెలుగునైతే కలిగి ఉన్నది, కానీ ఇది గొప్ప అంధకార యుగమై ఉన్నది. మీరందరు గ్రహిస్తున్నారా? ఒక భౌతిక సంబంధమైన వెలుగున్నదనంటే ఒక భౌతిక సంబంధమైన చీకటి ఉన్నదని, లేదా ఆత్మ సంబంధమైన చీకటి ఉన్నదని అది రుజువై ఉన్నది. హల్లెలూయా. మరి ఆత్మీయ స్థితి ఎక్కువ ఉన్న దగ్గర మరి అక్కడ చీకటి ఉండదు. చీకటి ఉన్న దగ్గర ఆత్మీయ స్థితి ఉండదు. హల్లెలూయా. మరి ఇప్పుడు లోకము ప్రకృతి సంబంధంగా భౌతికంగా బాగా డెవలప్ అయిందనంటే అది మరొక దాంట్లో అది వెనకబడి ఉండాలి. ఈరోజు అన్ని విషయాల్లో ఈరోజు లోకము చాలా పురోగతి సాధించి ఉన్నది. హల్లెలూయా. అంచెలంచెలుగా అది ఎదుగుతూ ఉన్నది, నిజమేనా? కానీ ఆత్మ సంబంధంగా అది దిగజారిపోతూ ఉన్నది. అందుకొరకే దేవుడు అన్నాడు, నీ దగ్గర డబ్బు ఉన్నది, నీ దగ్గర బిల్డింగులు ఉన్నాయి, నీ దగ్గర అన్నీ ఉన్నాయి, కానీ నీవు మరి గుడ్డివాడిగా ఉన్నావు. హల్లెలూయా. నీవు పెద్ద పెద్ద 50 వాట్స్ల బల్బు కలిగి ఉన్నాను అనుకుంటున్నావు, లేకపోతే 100 వాట్స్ల బల్బును కలిగి ఉన్నాను అనుకుంటున్నావు. అయినా సరే నీవు గుడ్డివాడవు. ఎలాంటి గుడ్డితనం ఇది? వాక్యాన్ని చూడలేని గుడ్డితనమై ఉన్నది. నిజమేనా? ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా. సరే, దేవుడు మనకు పెద్దగా చదువు లేకపోయినా ఆయన మనకు ఆత్మీయ నేత్రాలను వెలిగించాడు. ఆయన మన యొక్క గుడ్డితనాన్ని తొలగించాడు ఆయన. అందుకే మనం దేవునికి మహిమ చెల్లించాలి. మరి పేతురుకు ఎలాంటి చదువు లేదు, కానీ దేవుడు అతని యొక్క మనోనేత్రాన్ని వెలిగించాడు. దేవుడు మరి ఆ పేతురు దేవుడెవరో చూడగలిగాడు. నిజమేనా? ఎంతమంది గ్రహిస్తున్నారు? హల్లెలూయా. కాబట్టి దేవుని తెలుసుకోవడానికి మన డిగ్రీలు, పట్టాలు, మన పిహెచ్డీలు, మన డీడీలు ఏవి పనికిరావు. హల్లెలూయా. నీవు డిగ్రీల ద్వారా దేవుణ్ణి పట్టుకోలేవు, దేవుణ్ణి తెలుసుకోలేవు. దేవుడు మనకు గోచరం కాడు. దేవుని నువ్వు కలుసుకోవాలంటే ఒకే ఒకటి, నిన్ను తగ్గించుకోవాలి. వాక్యం ఎదుట వాక్యమే మాట్లాడాలని నేను తగ్గించబడాలి. దేవుడు మనతో అధికంగా మాట్లాడాలి, మనం అధికంగా వినాలి. దేవుడు అధికంగా మాట్లాడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎక్కడైతే మనుషులు అధికంగా మాట్లాడతారో వారి మధ్యలో దేవుడు కార్యం చేయడు. హల్లెలూయా. దేవుని కంటే ఎక్కువగా తెలిసిన వారు భూమిపైన ఎవరు లేరు. దేవుడొక్కడే సమస్తమును ఎరిగినవాడు ఆయన. అందుకొరకే శిష్యులు మరి ప్రతిసారి, ప్రభువా దీని సంగతి ఏంటిది, దాని సంగతి ఏంటిది, ఇది ఎప్పుడు జరుగుతుంది, అది ఎప్పుడు జరుగుతుంది? వారు ఎక్కడ నేర్చుకున్నారో? వారు లోకంలో మరెక్కడికి వెళ్ళలేదు వారు. నిజమేనా? ప్రభువా నీకంటే బాగా మరి తర్బీదు పొందిన అన్న దగ్గరికి పోతాం, కయప్ప దగ్గరికి పోతాం, గమాలీయుల దగ్గరికి పోతామని అనుకోలేదు వాళ్ళు. కానీ వారు ప్రతిసారి వాక్యాన్ని వారు లోబడి ఉన్నారు. వాక్యం చెప్పిన సంగతులకి వారు చెవి ఎగ్గి ఉన్నారు. హల్లెలూయా. మరి అందుకే ఆయన అన్నాడు, నా గొర్రెలు నా స్వరం వినును, అవి నన్ను వెంబడించును. కాబట్టి మనం ప్రతిసారి దేవునికి అవకాశం ఇవ్వాలి. ప్రభువా నువ్వు ఎల్లప్పుడూ నాతో మాట్లాడాలి, నేను ఎల్లప్పుడూ నీ వాక్యానికి నేను శ్రద్ధ వహించాలి, నీ వాక్యానికి నేను చెవి ఎగ్గుతాను. ప్రభువా ఆత్మ చెప్పుచున్న మాటలు చెవిగలవాడు వినుగాక. హల్లెలూయా. మరి నిజంగా ఈ ఆత్మ సంబంధమైన చెవులు భౌతిక సంబంధమైన ఆ డిగ్రీల కొరకు చెవియదు, కానీ అది కేవలం దేవునికి మాత్రమే చెవిస్తుంది. మరి నిజంగా మన లోపల ఉన్న ఆ చెవులను దేవుడు జగత్పునాది వేయబడక ముందే నిర్మించాడు. ఆయన తన కొరకు తాను మాట్లాడే సమయంలో ఆయన కొరకు స్పందించే చెవులను నిర్మించాడు ఆయన. హల్లెలూయా. మరి రాత్రి నిజంగా మరి అంధకార యుగంలో మనం ఉన్నాం. ఈరోజు ఎంతో మరి అన్నీ అందుబాటులో ఉన్నా కానీ దేవుడు మరి ఎవరైనా సంగతిని ప్రజలు చూడలేని కాలంలో మనం ఉన్నాం. ఈరోజు లోకమే కాదు, కానీ ఈరోజు
బైబిల్ను ప్రతి దినము మరి వారి జీవితంలో 200 సార్లు చదివిన వారు, 300 సార్లు చదివిన వారు, 100 సార్లు చదివిన వారు, మోకాళ్ళపైన ఉండి చదివిన వారు. ఇక్కడ మీరు ఎవరైనా 200 సార్లు చదివారా? 300 సార్లు చదివారా? పోనీ మోకాళ్ళపైన ఎప్పుడైనా ఉండి బైబిల్ చదివారా? కానీ ఇలాగన మరి మోకాళ్ళపైన ఉండి తర్బీదు పొందిన వారికి ఇంకా దేవుడు తన్ను తాను బయలుపరచుకోలేదు ఆయన. కానీ రోజు ఏ ఎన్నిక లేని మనల్ని ఆయన ఎన్నుకొని తన వాక్యాన్ని ఆయన బయలుపరిచాడు. హల్లెలూయా. అందుకొరకే మరి ఆ బ్యాప్టిస్ట్ సంఘానికి వెళ్ళిన సహోదరి మరి ఆమె వేరే చర్చి నుండి వచ్చింది. ఆమెనని చెప్పే సంఘం నుంచి వచ్చింది ఆమె. ఆ బ్యాప్టిస్ట్ బోధకుడు చెప్పే ప్రతి మాటకు మిగతా వారందరూ కదలక మెదలక అందరూ వింటున్నారు. కానీ ఈమె మాత్రం ఆమెనని అంటున్నది. హల్లెలూయా. కాబట్టి నువ్వు ముందుగా నిర్ణయించబడితే ఇదేమి అని అనుకో. ఇదేమి అనుకునే వారందరూ అరణ్యంలోనే నశించిపోయారు. హల్లెలూయా. కానీ ఇదేమి కాదు, ఇది నాది, వాక్యము నీది. ప్రతి వాక్యానికి నువ్వు స్పందించాలి. ప్రతి వాక్యం ఇది నా కొరకని నువ్వు భావించాలి. నీకు అర్థమైనా అర్థం కాకపోయినా నువ్వు ఆమెనని చెప్పడం అది నీ యొక్క బాధ్యత ఉన్నది. హల్లెలూయా. మరి మీరందరూ ఆ విధంగా వాక్యాన్ని గ్రహించాలని కోరుతున్నాను. వాక్యం కొరకు మనము మరి ప్రతిసారి అర్థం కాకపోయినా దేవుడు ఏదో ఒక సమయంలో మనకు గ్రహింపునిస్తాడు ఆయన. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. చూడండి, ఈరోజు భూమి పైన మరి ఎన్ని దేశాలు ఉన్నాయి? 190 దేశాలు ఉన్నాయి. మరి గుర్తింపు పొందిన దేశాలు 195 దేశాలు. ఈ 195 దేశాల అధ్యక్షులందరూ యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చాడని నమ్ముతున్నారు. నిజమేనా కాదా? ఈవెన్ మీరు చంద్రబాబు దగ్గరికి పోయి అయ్యా యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చాడని నమ్ముతున్నారంటే అవును తమ్ముడు, తప్పకుండా నమ్ముతానని అంటాడు ఆయన. కేసీఆర్ దగ్గరికి పోయి సార్ మీరు నమ్ము, ఇదేం ప్రశ్నవయ్యా, లోకమంతటా నమ్ముతుంది, నేను నమ్మేదానికి ఏముందని అంటాడు ఆయన. హల్లెలూయా. నిజమేనా? ట్రంప్ దగ్గరికి పోయినా ట్రంప్ నమ్ముతాడు. అంటే ఇప్పుడు ఈ విధంగా యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చాడని ఈ నమ్మిన వారందరూ దేవుని సంబంధులా? మరి వాక్యం దాని గురించి మాట్లాడుతున్నదా? దాని గురించి కానే కాదు అది. హల్లెలూయా. కానీ ఈరోజు మరి నిశ్చయంగా మనం చూసినప్పుడు యేసు క్రీస్తు కాడని నమ్మేవారు ఎక్కువ మంది ఉన్నారు. యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చాడని నమ్మని వాడు మరి అబద్ధికుడని దేవుని వాక్యం సెలవిస్తున్నది. ఈరోజు మరి చంద్రబాబు నమ్ముతున్నాడు యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చాడని. మరి మాజీ సీఎం జగన్ కూడా నమ్ముతున్నాడు ఏమని? యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చాడని. ఈరోజు మన భారతదేశంలో ఉండే అన్ని రాష్ట్రాల యొక్క ముఖ్యమంత్రులు నమ్ముతున్నారు. అంటే ఇప్పుడు వీళ్ళందరూ దేవుని సంబంధులా? అక్షరాల మనం నమ్మాలి దానిని. సరే, ఇంకా మనం ముందుకెళ్ళి చూద్దాం. సరే చూడండి, ఇక్కడ ఒకసారి చదువుదాం వాక్యాన్ని. 2వ అధ్యాయం 22-23 వచనాలు. యేసు క్రీస్తు కాడని. ఇప్పుడు 2 భాగాలు ఉన్నాయి ఇందులో. యేసు క్రీస్తు కాడని. హల్లెలూయా. ఇప్పుడు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మరి లక్షల్లో ఉన్నారు బోధించే బోధకులు, పాస్టర్లు. నిజమేనా? కానీ వారు యేసు క్రీస్తు అని నమ్మట్లేరు. నిజమేనా? అందుకొరకు వీళ్ళు ఎప్పుడు బయలుదేరారు? 2000 సంవత్సరాల క్రితమే యేసు క్రీస్తు కాడని చెప్పేవారు. ఇప్పుడు కాదు, 2000 సంవత్సరాల క్రితమే బయలుదేరారు వీళ్ళు. మరి ఇప్పుడు వాళ్ళ యొక్క సంతతి బాగా పెరిగిపోయింది. మనం చదువుదాం. ఓకే. యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడబద్ధికుడు. ఇప్పుడు యేసు క్రీస్తు అని పేరు చెప్తే నువ్వు నిజంగా సత్యంలో ఉన్నావని కాదు. ఈ మాటలో ఏదో ఉన్నది, ఒక గూఢార్థం ఉన్నది, ఒక మర్మం దాగి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసు క్రీస్తు కాడని.
యేసుక్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడబద్ధికుడు. ఇప్పుడు యేసే క్రీస్తు అని ఒప్పుకోవాలి. ఎవరైతే యేసు క్రీస్తు కాడని చెప్తున్నారో వాళ్ళెవరిప్పుడు అబద్ధికులై ఉన్నారు. హల్లెలూయా. ఈరోజు మనమందరము యేసే క్రీస్తు అని నమ్ముతున్నామంటే దానికి గల కారణం ఏదనగా ఏలియా. చెప్పండి, ఎవరు? ఏలియా ప్రవక్త అయి ఉన్నాడు. ఎందుకనగా ఏలియా కాలంలో ప్రతిసారి సవాలే. ఏలియా కాలంలో మరి ప్రజలు ఏమవుతారంటే 2 తలంపుల మధ్యలోకి వెళ్తారు. ఈరోజు కూడా అంతే, 2 తలంపుల మధ్యలో ఈ లోకం ఉన్నది. ఆ రోజు 2 తలంపుల మధ్యలో ఉన్న లోకానికి ఏలియా సవాల్ చేశాడు. యెహోవా దేవుడా, బయలుదేవుడా, యెహోవా దేవుడా, బయలుదేవుడా. యెహోవా దేవుడైతే యెహోవా దేవుడిని అనుసరించండి, బయలుదేవుడైతే బయలుదేవుడిని అనుసరించండి. హల్లెలూయా. అప్పుడు ఏలియా ఆయన మరి సవాల్ చేసి ఉన్నాడు. ఆయన దాన్ని యెహోవాయే దేవుడని నిరూపించి ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఈరోజు కూడా అంతేనా? విలియం బ్రెనామ్ వచ్చి దేవుడు ఒక్కడేనని ఆయన సవాల్ విసిరాడు. ఆయన వాక్యం ద్వారా రుజువుపరిచాడు. ఆయన ఈరోజు మనమందరం యేసే క్రీస్తుని నమ్మడానికి మరి మన యొక్క బలం ఏదనగా మనం ఏలియా పక్షాన ఉన్నాం, ఏలియాతో మనం ఉన్నాం. హల్లెలూయా. యేసు అంటే కుమారుడు, క్రీస్తు అంటే తండ్రి. ఇప్పుడు ఈ కుమారుడు ఏమయ్యాడు? క్రీస్తు అయ్యాడు. ఈ క్రీస్తే కుమారుడయ్యాడు, కుమారుడే క్రీస్తు అయ్యాడు. హల్లెలూయా. కానీ ఈరోజు ఉన్న క్రైస్తవ ప్రపంచం అలాగన నమ్మట్లేదు. నిజమేనా? యేసుక్రీస్తు వేరు, యేసు వేరు, క్రీస్తు వేరుగా అన్నట్టుగా వారు నమ్ముతున్నారు. లేదా యేసుక్రీస్తు అనే ఒక ఆయన ఉన్నాడు, ఆ తర్వాత ఈయనకి ఇంకొక తండ్రి అనే ఆయన ఆకాశంలో ఉన్నాడు అని నమ్ముతున్నారు. కానీ ఇప్పుడు ఈ యేసే ఏమై ఉన్నాడట? క్రీస్తు అయి ఉన్నాడు. హల్లెలూయా. ఎంతమంది అర్థం చేసుకుంటున్నారు? ఈ యేసే ఏమై ఉన్నాడు? క్రీస్తు అయి ఉన్నాడు. యేసు అనగా మనం రాయవచ్చా? కుమారుడు. యేసు అనగా కుమారుడు, క్రీస్తు అనగా తండ్రి. చెప్తారా? యేసు అనగా చెప్పండి అందరూ. యేసు అనగా కుమారుడు, క్రీస్తు అనగా తండ్రి. కిందికి చదవండి. ఇప్పుడు కిందికి చదవండి. తండ్రిని కుమారుని ఒప్పుకొననివి. ఇప్పుడు యేసు క్రీస్తు అని చెప్పి తండ్రిని కుమారుని అని అంటున్నాడు. ఎందుకు చెప్పండి? ఎందుకు మాట్లాడుతున్నాడు ఆయన? హల్లెలూయా. ఈ యేసు క్రీస్తే కుమారుడు మరియు తండ్రి అయి ఉన్నాడు. తండ్రిని కుమారుణ్ణి ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. ఇప్పుడు యేసు క్రీస్తు అని యేసు క్రీస్తు కాడని చెప్పువాడు అబద్ధికుడు అన్నాడు. ఇక్కడ మళ్ళీ కిందికి వచ్చి ఆ మాటనే మళ్ళీ వివరిస్తున్నాడు ఆయన. కన్ఫ్యూజ్ కాకండి. ఆ పై మాటలని ఆయన కింద వివరిస్తున్నాడు. ఆయన తండ్రిని కుమారుణ్ణి ఒప్పుకొనని వీడే, ఈ కుమారుడే తండ్రి అని, ఈ తండ్రి కుమారుడని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. హల్లెలూయా. చాలా మంది ఉన్నారు. పోలీస్ తండ్రి అయిన దేవుడు ఆకాశంలో ఉంటే కుమారుడైన దేవుడు సిలువలో మన కొరకు ప్రాణం పెట్టాడురా. ఈ సత్యం ఎవరికి తెలియదు, నాకు అక్కడికి తెలిసింది. కానీ దేవుని వాక్యం అలాగ చెప్పట్లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సార్ చదవండి, కిందికి చదవండి. ప్రతి వాడును కుమారుణ్ణి మరి ఏమని ఒప్పుకోవాలి చెప్పండి? కుమారుని ఏమని ఒప్పుకోవాలి? కుమారుణ్ణి తండ్రి అని ఒప్పుకోవాలి, యేసుని క్రీస్తు అని ఒప్పుకోవాలి. ఆ మాటలకి ఏమైనా అర్థం ఉందా? అక్షరాల అర్థం ఉన్నది. కానీ ఈరోజు ఉండే ప్రపంచపు ఈ మేధావులు, పండితులు, ఈ 120 సార్లు చదివిన వారు, హైదరాబాద్ అపోస్తలులు, హల్లెలూయా, వీళ్ళందరూ కలిసి ఇప్పుడు ఏం చేశారు? వాక్యానికి ప్రభావం లేదని, వాక్యానికి అర్థం లేదని వీరందరూ కట్టగొట్టుకొని నిరూపించడానికి ప్రయత్నం చేశారు. ఆ రోజు ఏలియా కాలంలో 400 మంది అబద్ధ ప్రవక్తలు యెహోవాకు ప్రవక్తగా ఉన్నారు, అటు బయలుకు ప్రవక్తగా ఉన్నారు. ఈరోజు కూడా వీళ్ళంతేనా? యేసుక్రీస్తు దాసులమని అంటున్నారు, కానీ యేసుక్రీస్తే ఒక్కడేనని నమ్మరు.
యేసుక్రీస్తుకు మరొక తండ్రి ఉందని నమ్ముతారు. అలాగనే ఆ రోజు కూడా అదే జరిగిందా? యెహోవా దేవుడు అన్నారు, బయలుదేవుడు అన్నారు. హల్లెలూయా. కానీ ఏలియాకు అది నచ్చలేదు. బయలుదేవుడైతే బయలుదేవుని వైపు వెళ్ళండి, యెహోవా దేవుడైతే యెహోవా దేవుని వైపు రండి. హల్లెలూయా. ఈరోజు కూడా అదే సవాలై ఉన్నది. చదవండి సార్. కుమారుని ఒప్పుకొనని ప్రతి వాడును, కుమారుణ్ణి ఒప్పుకొనని ప్రతి వాడును తండ్రిని అంగీకరించువాడు కాడు. ఇప్పుడు కుమారుణ్ణి ఏమని ఒప్పుకోవాలి? కుమారుడా 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 అని అట్లా చెప్పాలా? రోజు ఏదో భజన చేయాలా? ఏమని ఒప్పుకోవాలి? ఈ కుమారుడే ఆ తండ్రి అని, ఈ యేసే ఆ క్రీస్తు అని, ఈ శరీరధారిగా ఉన్న ఈ దేవుడే ఆ పాత నిబంధనలు అగ్ని స్తంభంలో ఉన్న దేవుడని, ఆ పాత నిబంధనలు మేఘ స్తంభంలో ఉన్న దేవుడని. హల్లెలూయా. అందుకొరకు ఆయన తన శిష్యులతో అన్నాడు, ఆయన నేను నా తండ్రి ఎద్దు నుండి వచ్చి ఉన్నాను, మరలా తండ్రి ఎద్దుకు ఎక్కిపోవచ్చున్నాను. ఆయన అగ్ని స్తంభం నుంచి దిగి వచ్చాడు, ఆయన మేఘ స్తంభం నుంచి దిగి వచ్చాడు, ఆయన మరలా అదే మేఘ స్తంభంగా మారాడు, ఆయన అదే అగ్ని స్తంభంగా మారాడు, ఆయన అదే తండ్రి యొక్క స్థానమై ఉన్నది, అదే తండ్రి ఎద్దుకు వెళ్ళుటై ఉన్నది. కానీ ఈరోజు ఈ సత్యము, ఈరోజు మేధావులకు ఇది మరుగుపరచబడి ఉన్నది. అందుకొరకు యేసుక్రీస్తు కృతజ్ఞతాస్తులు చెల్లించాడు. ప్రభువా, ఇది జ్ఞానులకు వివేకులకు నువ్వు మరుగుపరిచి నేర్చుకునే పసిబాలులకు తెలియపరిచినందుకు నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభు అన్నాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి నేర్చుకునే స్వభావం నీకు కావాలి. నిజమేనా? చదవండి. కుమారుని ఒప్పుకొనువాడు, కుమారుని ఒప్పుకున్నవాడు తండ్రిని అంగీకరించువాడు. కుమారుని ఒప్పుకుంటే నీవు తండ్రిని అంగీకరించినట్లే. ఎంతమంది వాక్యాన్ని గ్రహిస్తున్నారు? నీవు కుమారుని అంగీకరిస్తే తండ్రిని అంగీకరించినట్లే. ఎందుకనంటే కుమారుల్లోనే ఎవరున్నారు? తండ్రి ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆయన అన్నాడు, ఆయన 14వ అధ్యాయంలో ఏమన్నాడు చూడండి ఒకసారి. 14వ అధ్యాయం 7వ వచనం, యోహాను సువార్త 14:7. త్వరగా చదవండి. మీరు నన్ను ఎరిగి ఉంటే, మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందురు. హల్లెలూయా. కుమారుని ఎరుగుటయే తండ్రిని ఎరుగుటై ఉన్నది. ఎందుకనగా కుమారుల్లోనే ఎవరున్నారు? తండ్రి ఉన్నాడు. చదవండి. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందురు. ఎరిగి ఉందురు. ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు. ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు. ఆయనను చూచి ఉన్నారని చెప్పెను. తండ్రి పరలోకంలో ఉన్నాడని చెప్పట్లేడు ఆయన. ఇప్పటి నుండి మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు, చూచి ఉన్నారని చెప్పాను. అప్పుడు ఫిలిప్పు ప్రభువా తండ్రిని మాకు కనపరచుము. ఇప్పుడు ఆయన తండ్రి నిజంగానే ఇప్పుడున్న బోధకుల్లాగా తండ్రి సపరేట్గా ఉన్నాడేమో, పరలోకంలో ఉండిపోయాడేమో, మరి ఆయన తాతలాగా మారిపోయాడేమో, గడ్డం పెరిగిపోయిందేమో, మరి బారు గడ్డం ఉంటుందేమో యెహోవా దేవునికి. మరి ఆయన కర్ర పట్టుకొని నాయనా యేసు అని చెప్పి ఊగుతున్నాడేమో అని ఈయన అనుకున్నాడు. కానీ ఈరోజు ప్రజలు అనుకున్నట్టుగా ఆయన ముసలి దేవుడు కాడు. ఆయనకు ముసలితనమే లేదు. ఆయన నిత్యత్వంలో ఉన్న దేవుడు. ఆయన నిన్న నేడు మారని దేవుడు. హల్లెలూయా. ఆ మారని దేవుడే, నిత్యత్వంలో ఉన్న దేవుడే ఇప్పుడు వారి ముందు ఆయన శరీరంలో ప్రత్యక్షమయ్యాడు. ఆయన బలవంతుడకు దేవుడు మన ముందు ప్రత్యక్షమాయెను. హల్లెలూయా. మరణించని దేవుడు శరీరంలో ప్రత్యక్షమాయెను. హల్లెలూయా. అప్పుడు ఫిలిప్పు ప్రభువా తండ్రిని మాకు కనబరచుము మాకంతే చాలునని ఆయనతో చెప్పగా, ఇప్పుడు ఆ ఫిలిప్పు ఏమంటున్నాడు? తండ్రిని కనబరచమని అంటున్నాడు ఆయన. ఆయనతో చెప్పగా, ప్రభువా మా జీవితానికి అదే ధన్యం, ఒకసారి మాకు తండ్రిని కనబరచవా అని అంటున్నాడు ఆయన. అప్పుడు యేసు ప్రభు ఏమంటున్నాడు? నాయన ఫిలిప్పు, తొందరపడవాకు, ఏదో ఒక రోజు నువ్వు పరలోకానికి వస్తావు కదా, అప్పుడు నేను తండ్రి దగ్గర తీసుకెళ్తా అని అంటున్నాడు ఆయన. అప్పుడు ప్రభు ఏమన్నాడు? ఫిలిప్పు అంటాడు, నేను ఇంతకాలం మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? హల్లెలూయా. ప్రభు ఏమంటున్నాడు?
నేనింతకాలము నీ యొద్ద ఉండినను ఉండినను నీవు నన్ను ఎరుగవా నీవు నన్ను ఎరుగవా. నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు. నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు. ఇప్పుడు అదృశ్య దేవుని యొక్క రూపం ఎవరు? యేసుక్రీస్తే. హల్లెలూయా. ఆ అదృశ్య రూపంలో ఉన్న ఆత్మ ఇప్పుడు ఏం ధరించింది? శరీరాన్ని ధరించింది. ఆయన అదృశ్యుడు ఆయన. కాబట్టి ఆయన అదృశ్యుడైన దేవుడు ఇప్పుడు ఏమయ్యాడు? దృశ్య రూపంలోనికి వచ్చాడు. ఆయన శరీరంగా మారాడు. ఆయన ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలోనికి వచ్చాను. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చాను, వారు ఆయనను అంగీకరించలేదు. హల్లెలూయా. మనిషికి ఒక మాట, గొడ్డుకు ఒక దెబ్బ అన్నారు. హల్లెలూయా. సరే, నిజంగా అది గుడ్డైతే ఒక దెబ్బతో లేస్తుంది. మరి గుడ్డో దానికంటే ఇంకా బలమైన జంతువు ఏమో, అది మనకు తెలీదు. కొత్త పేరు పెట్టాలి. ఆదాము అన్నిటికీ పేర్లు పెట్టేశాడు, నిజమేనా? హల్లెలూయా. కానీ మరి ఆదాము విడిచిపెట్టినది ఏది లేదు, అన్నిటికీ పేర్లు పెట్టాడు ఆయన. అయితే ఆదాముని అడగాలి, సార్ వీళ్ళకి ఏం పేరు పెట్టాలని. ఆడిపోయిన తర్వాత అడుగుదాం మనం. దేవుని నామానికి స్తుతి మహిమ కలుగును గాక. సరే, ఇంతకాలం మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా. నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు. నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు. ఎందుకనంటే దేవుడు ఆత్మై ఉన్నాడు. ఎంతమంది తెలుసు? దేవుడు ఆత్మై ఉన్నాడు. ఈ ఆత్మకు ఉన్న దేవుడు మాట్లాడలేడు. ఆయన మరి కనిపించడు ఆయన, నిజమేనా? కాబట్టి దేవుడు ఇప్పుడు ఏం కావాలి? ఒక శరీరంలోనికి రావాలి. ఆయన ఈయననే అదృశ్యుడు అన్నారు. దేవుని ఏమన్నారు? అదృశ్యుడు. కాబట్టి ఇప్పుడు ఆయన మాట్లాడాలంటే ఆయనకు ఒక దేహం కావాలి. అందుకొరకు ఆ దేహానికి ఏమని పేరు పెట్టారంటే కుమారుడు. యూదు లెక్క ప్రకారం కుమారుడు అనగా ఆయన దేహము అని అర్థం. మరి అదృశ్యుడు ఏమయ్యాడంటే కుమారుడుగా మారాడు. ఈ కుమారుణ్ణి ఏమన్నారు? థియోఫనీ అన్నారు. ఈ కుమారుని ఏమన్నారు? థియోఫనీ. హల్లెలూయా. కానీ కార్యాలు ఇప్పుడు ఉండే ప్రజలకు ఏమర్థమవుతాయి? దేవుడు అదృశ్యంలో ఉన్నాడు, ఆయన కుమారుడుగా మారాడు. కుమారుడుగా మారడం అనగా దాన్నే థియోఫనీ అన్నారు. హల్లెలూయా. అందుకొరకే దయ్యం వచ్చి ఏమన్నదనంటే, దయ్యానికి నమ్మబుద్ధి కాలేదు. నీవు దేవుని కుమారుడవైతే ఇదిగో ఈ రాళ్లను రొట్టెలుగా మార్చు అంటే, దేవుని కుమారుడు అనగా ఆ థియోఫనీలో ఉండి పలికిన దేవుడు. దేవుడు ఆది యందు భూమి ఆకాశాలను సృజించేను. ఏం నాయనా, మీ నాయన అన్నే ఉండిపోయిందా? నువ్వు వచ్చినావు అట్లన్నదా? అది నీవే సృష్టికర్త. కుమారుడు అనగా సృష్టికర్త అని అర్థం, పలుకువాడని అర్థం. దయ్యానికి సందేహం వచ్చి వాడెప్పుడు సందేహపరుడు. కన్ఫామ్ చేసుకోవడానికి నువ్వే ఆ కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలుగా మార్చు. హల్లెలూయా. అప్పుడు ఆయన అన్నాడు, దయ్యమా, మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించును. హల్లెలూయా. చదవండి. మీ యొద్ద ఉండినను నువ్వు నన్ను ఎరుగవా. నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు. నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆ యేసుక్రీస్తు యొక్క శరీరమే ఎవరిది? అది తండ్రి యొక్క శరీరం. అది ఇప్పుడు మాట్లాడుతున్నది ఆ శరీరం కాదు కానీ ఆ శరీరంలో ఉన్న ఆత్మ మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఎలా చెప్పుచున్నావు? తండ్రి యందు నేనును. మీరు నమ్ముతున్నారా? పోని నేను తండ్రి యందును, తండ్రి నా యందును. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవడానికి చెప్తున్నాను. చూడండి, చాలా మరి దైవత్వం అనేది ప్రవక్త ద్వారా. ఎందుకంటే దైవత్వాన్ని సవాలు చేసి నిరూపించేది ఏలియా మాత్రమే. హల్లెలూయా. ఎందుకంటే ఈరోజు మనకి కార్యాలన్నీ మనకు రుజువుపరిచింది ఎవరంటే ఈ కాలపు ఏలియా. ఈ కాలపు ఏలియా ద్వారానే దైవత్వాన్ని మనం గ్రహించగలిగి ఉన్నాం.
దైవత్వం యొక్క బయలుపాటు మనకు వచ్చి ఉన్నది. మరి నేను తండ్రి యందును, తండ్రి అంటే అదృశ్యంలో ఉన్న ఆత్మ. ఇప్పుడు నేను తండ్రి యందు అని అన్నాడు. థియోఫనీ ఎక్కడుంది ఇప్పుడు చెప్పండి? ఇక థియోఫనీ ఎక్కడున్నది? అదృశ్యం రూపంలో ఉన్న ఆత్మలో ఉన్నది. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఈ థియోఫనీ ఆత్మలో నుంచి అది తనకు తానుగా బయటకు వచ్చి ఉన్నది. హల్లెలూయా. నిజమేనా? దేవుడు అనగా తనకు తానుగా ఉన్నవాడు. ఆయనను ఎవరు కలగజేయవలసిన అవసరం లేదు. ఇప్పుడు ఆత్మలో ఉన్న ఈ థియోఫనీ ఏమైందనంటే బయటకు వచ్చింది. నిజమేనా? ఈ యొక్క ఆత్మలో కుమారుడు ఉన్నాడు. కుమారుడు తండ్రిలో నుంచి బయటకు వచ్చాడు. అప్పుడు ఈ తండ్రి కుమారునిలో నివాసం చేశాడు. అందుకొరకే యేసుక్రీస్తు ఏమంటున్నాడు? నేను తండ్రి యందును. కుమారుడు ఎక్కడున్నాడు? తండ్రిలో ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఈ తండ్రి ఎవరి ద్వారా తను తాను బయలుపరుచుకోవాలి? కుమారుడు లేకుండా తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే. అంటే రొమ్ము అంటే ఏంటిది? ఆయన యొక్క ఆలోచనలు లేదా ఆయనలో ఉండడమే అది తండ్రి యొక్క రొమ్మై ఉన్నది. నేను తండ్రి యందును, నా యందును. నిజమేనా? ఇప్పుడు ఆయనలో ఉన్న ఈ థియోఫనీ బయటికి వచ్చింది. ఇప్పుడు ఆయన ఈ ఆత్మ ఏమయ్యాడు? ఈ యొక్క థియోఫనీలో ఆయన నివాసం చేయడం మొదలుపెట్టాడు ఆయన. ఇప్పుడు దేవుడు ఆత్మకున్న దేవుడు తన్ను తాను ఎవరిలో కుమ్మరించుకున్నాడు? యేసుక్రీస్తులో లేదా థియోఫనీలో కుమ్మరించుకున్నాడు ఆయన. ఇప్పుడు ఇంకా ఎవరైనా ఉన్నారా పైన? ఇప్పుడు తండ్రి మరియు కుమారుడు ఏకమయ్యారు. హల్లెలూయా. ఇప్పుడు తండ్రి మరియు కుమారుడు ఏకమయ్యారు. అందుకే ఆయన ఏమన్నాడు? నేను నా తండ్రి ఏకమై ఉన్నాము. ఇది ఎవరికి అర్థమవుతుంది సార్? చెప్పండి, ఎవరికి అర్థమవుతుంది ఇది? దేవుని యొక్క ముందు చిత్తంలో ఈ థియోఫనీ ఎక్కడున్నది? దేవునిలో ఉన్నది. నిజమేనా? ఈ థియోఫనీలో ఎవరైతే ఉంటారో మనం ఎక్కడున్నాం? తండ్రిలో మనం ఉన్నాం. హల్లెలూయా. తండ్రిలో ఉన్న కుమారునిలో మనం ఎన్నిక చేయబడ్డాం. జగత్ పునాది వేయబడక ముందే కుమారుడు ఎక్కడున్నాడు? తండ్రిలో ఉన్నాడు. నిజమేనా? ఈ కుమారులో ఎవరిని ఎన్నుకున్నాడు ఆయన? తన వధువుని ఎన్నుకున్నాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఆయన ఇక్కడ కూర్చొని ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఆయన ఒంటరిగా కోట్ల కొలది సంవత్సరాలు. ఇప్పుడు మనకు ఎందుకు అర్థమవుతున్నాయి? ఆయన ఆలోచించినప్పుడు మనం ఆయన ఆలోచనలోనే మనం కూడా ఉన్నాం కాబట్టి ఆయన ఆలోచనలు మనకు బయలుపరచబడుతున్నాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీరు నమ్మినా నమ్మకపోయినా సత్యం అది. నేను నా తండ్రి యందును, మీరు నా యందును, నా యందును, నేను మీ యందును ఉన్నానని, నేను మీ యందును ఉన్నానని ఆ దినమున మీరు ఎరుగుదురు. ఆ దినమున మీరు ఎరుగుదురు. హల్లెలూయా. ఎప్పుడు? ఆ పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ ఏంటిది? ఈ గడియ వర్తమానమే పరిశుద్ధాత్మే ఉన్నది. ఈ వర్తమానం రావడం ద్వారా ఇప్పుడు మనము తేటగా దైవత్వాన్ని చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు? ఈరోజు మీ అందరికీ అర్థమైందా? దైవత్వం చాలా తేటగా మనం చూడగలుగుతున్నాం. ఆ తర్వాత మరొక మాట మనం చూద్దాం. 2 యోహాను పత్రిక, యోహాను రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. మరి చాలా లేఖనాలు ఉన్నాయి, త్వరగా మనం చూద్దాం. యోహాను పత్రిక 2 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. త్వరగా. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చనని, యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చనని. ఇప్పుడు ఎవరు శరీరధారి వచ్చింది? తండ్రి మరియు కుమారుడు. ఆయన రెండింటిని కలిపి మాట్లాడుతున్నాడు. ఆయన యేసు క్రీస్తు శరీరధారి అయి వచ్చేనని. హల్లెలూయా. కానీ ఈరోజు హైదరాబాద్ అపోస్తలుడు నమ్ముతున్నాడు ఆ విధంగా. ఆ తర్వాత మరి మన యొక్క 2 రాష్ట్రాల్లో ఉన్న ఈ బైబిల్ బోధకులు నమ్ముతున్నారు ఆ విధంగా? నమ్మట్లేరు. కానీ నమ్మే ఒక గుంపు ఉన్నది. ఆ రోజు పరిసయ్యులు సద్దుకయ్యులు ఆయన దేవుడని నమ్మకపోయినా నమ్మే చిన్న గుంపుని ఎన్నుకున్నాడు ఆయన. అలాగని ఈరోజు కూడా అదే చిన్న గుంపై ఉన్నది.
ఆయన ప్రతి కాలంలో ఆయన తనకు సాక్షులను కలిగి ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఈరోజు కూడా ఉన్నారా సాక్షులు? యేసుక్రీస్తు యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చానని చెప్పండి సార్. ఇప్పుడు ఎవరిళ్ళు? వంచకులు. నేను చెప్పట్లేను. హల్లెలూయా. ఈ కుమారుడే ఆ తండ్రి అని నమ్మని బోరుడు మంది వంచకులు ఈరోజు ప్రపంచం నిండా ఉన్నారు. భారతదేశం నిండా వాళ్ళే ఉన్నారు. హల్లెలూయా. ఎవరు వీళ్ళు చెప్పండి? నిజమేనా? మళ్ళీ చదవండి ఆ మాటను, మళ్ళీ చదవండి. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చానని ఒప్పుకొనని వంచకులు. ఎంత గొప్ప మాట సార్ అది. ఇప్పుడు వీళ్ళందరూ మేము క్రైస్తవులం, మేము బోధకులం, పాస్టర్లం, మేము అపోస్తలులం, మేము బిషప్పులం, పోపులం. ఎందుకు సార్ అవి తగలబెట్టడానికి? దేవుడు ఒక్కడే, ఆయనే ప్రభువు యేసుక్రీస్తు అని ఆ నమ్మని యొక్క బిరుదులని ఎందుకు తగలబెట్టడానికి? హల్లెలూయా. ఈరోజు యేసుక్రీస్తు కాడని చెప్పే మీరందరూ ఏమై ఉన్నారని అంటున్నాడు? వంచకులు, ప్రజలను వంచేవారు, ప్రజలను మోసం చేసేవారు. ఆ రోజు కూడా ఏలియా కాలంలో ఈ 400 మంది ప్రజలందరిని వంచారు. యెహోవా దేవుడు అన్నారు, బయలుదేవుడు అన్నారు. యెహోవా దేవుడు అన్నారు, బయలుదేవుడు అన్నారు. అప్పుడు ఈ రోషం గల ఏలియా రంగం మీదకి వచ్చాడు. అయ్యా, రెండు స్థానాలలో దేవుడు ఉండడు. ఉంటే ఎవరో ఒకరు ఉండాలి. బయలు దేవుడిగైనా ఉండాలి, యెహోవా దేవుడిగైనా ఉండాలి. హల్లెలూయా. మరి యేసుక్రీస్తు దేవుడిగైనా ఉండాలి, లేకపోతే ఇంకొక దేవుడైనా ఉండాలి. కానీ ఇప్పుడు వాక్యం ఏమని చెప్పింది? ఏ దేవుడైతే ఉన్నాడో ఆ దేవుడే యేసుక్రీస్తు అని వాక్యం సెలవిస్తున్నది. మరి మళ్ళీ చదవండి ఆ మాటను. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చెనని. ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తు ఏమయ్యాడు? క్రీస్తు అని ఆయన, లేదా ఈ తండ్రి ఏమయ్యాడు? ఇప్పుడు శరీరధారిగా వచ్చాడు. కానీ ఈరోజు లోకంలో ఉండే ఈ బోధకులు ఆ విధంగా నమ్మలేకపోతున్నారు. యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చారని ఒప్పుకుంటున్నారు. ఇప్పుడు ఆ దేవుడే శరీరధారిగా వచ్చాడని చాలామంది ఈరోజు నమ్మట్లేరు. కాబట్టి వారి గురించి దేవుడు అపోస్తలుల ద్వారా ముందుగానే ఆయన హెచ్చరిక చేసి ఉన్నాడు. ఆయన ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వచ్చారని వంచకులు అనేకులు లోకంలో బయలు వెళ్ళి ఉన్నారు. చూస్తున్నారా వారిని మీరు? అనేకులు, ఒక్కరిద్దరు కాదు, కోట్లలో ఉన్నారు వీళ్ళు. అనేకులు ఈరోజు బయలుదేరి ఉన్నారు. మరి దేవుడు ఒక్కడుగాడని, ఆయన ముగ్గురని, నలుగురని, ఐదుగురని, ఆరుగురని, ఏడుగురని, ఈ విధంగా మరి ఒక్కడే ఉన్న దేవుణ్ణి నానా ముక్కలుగా చేయడానికి ఈరోజు వంచకులు చాలామంది బయలుదేరి ఉన్నారు. సరే, మరొక మాట మనం చూద్దాం. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 2-3 వచనాలు. వచ్చెనని ఒప్పుకొనును అది దేవుని సంబంధమైనది. గ్లోరీ టు లార్డ్. యేసు క్రీస్తు శరీరధారిగా వచ్చాడని ఎవరైతే నమ్ముతారో వారు మాత్రమే దేవుని సంబంధులు. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఈరోజు యేసుక్రీస్తు శరీరంలో పుట్టాడని రాజకీయ నాయకులందరూ అందరూ నమ్ముతున్నారు. అంటే దాని అర్థం అది కాదు. ఏదో ఒక శరీరము జన్మించాడని అది కాదు నమ్మడం. ఏ దేవుడైతే ఉన్నాడో ఆయన శరీరధారిగా పుట్టాడని నమ్మడం గురించి ఇది వాక్యం చెప్పేది. హల్లెలూయా. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చెనని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. హల్లెలూయా. ఇప్పుడు ఉన్నారు ఇక్కడ దేవుని సంబంధులు. ఈరోజు మనం నమ్ముతున్నాం ఈ యేసే ఆ క్రీస్తు అని, ఆ క్రీస్తే శరీరధారిగా వచ్చాడని. నిజమేనా? ఆ విధంగా నమ్మేవారే దేవుని సంబంధులు. 3వ వచనం చదివారా? ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని. హల్లెలూయా. అంటే ఇప్పుడు లోకం అంతటా ఏమని నమ్ముతున్నది?
యేసుక్రీస్తు శరీరధారిగా పుట్టిన ఆయన వేరు, ఇంకో దేవుడు అని ఆయన ఆకాశంలోనే ఉండిపోయాడు. కానీ ఇప్పుడు ఆ విధంగా నమ్మడం అనేది దాని గురించి మాట్లాడుతున్నాడు ఆయన. ఆ విధంగా నమ్మడం ఏంటిదట? 3వ వచనం, ఏ ఆత్మ యేసును ఒప్పుకొన్నదో యేసును ఒప్పుకొన్నదో అది దేవుని సంబంధమైనది కాదు. ఏమని నమ్మాలి యేసుని? ఆయనే తండ్రి అయిన దేవుడని, ఆయనే క్రీస్తు అని, ఆ దేవుడే శరీరధారిగా జన్మించాడని ఆ విధంగా నమ్మాలి. ఎవరైతే నమ్మట్లేరో వాళ్ళే క్రీస్తు విరోధులు. ఇప్పుడు చూడండి ఎంతమంది క్రీస్తు విరోధులు ఉన్నారో, ప్రపంచవ్యాప్తంగా వాళ్ళే ఉన్నారు క్రీస్తు విరోధులు. వాళ్ళు మేము క్రీస్తు కొరకు పనిచేస్తున్నాం అనుకుంటూ క్రీస్తుకు వ్యతిరేకంగా బోధ చేస్తూ ఉన్నారు. క్రీస్తుకు విరోధులుగా వారు మరి చలామణి అవుతూ ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సరే, మనం ఇంకో మాట చూద్దాం. 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. 3:14 1 తిమోతి. శీఘ్రముగా నీ యొద్దకు వత్తునని నిరీక్షించుచున్నాను, అయినను నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరంలో అనగా. సరే, 16వ వచనం చదవండి. నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడిగా ప్రత్యక్షుడయ్యను. దేని గురించిన మర్మము? దైవమును గుర్చిన మర్మము. నిజమేనా? హల్లెలూయా. దైవమును గూర్చిన మర్మం గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడిగా ప్రత్యక్షుడయ్యను. ఏ దేవుడైతే ఉన్నాడో ఆయన శరీరంలో ప్రత్యక్షమయ్యాడు. పౌలు గారు రాస్తున్నాడు, సశరీరుడిగా ప్రత్యక్షమాయను. ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు నొందెను. దేవదూతలకు కనబడెను. రక్షకుడని జనములలో ప్రకటింపబడెను. లోకమందు నమ్మబడెను. ఆరోహణుడై తేజోమయుడాయను. తేజోమయమనంటే ఆయన ఆ యొక్క వెలుగుగా ఉన్నాడు ఆయన, లేదా అగ్నిస్తంభంగా ఉన్నాడు ఆయన. ఆయన ఏ అగ్నిస్తంభం నుంచి అయితే దిగి వచ్చాడో మరల ఆయన శరీరధారిగా ఆయన మరణించి మరలైన తిరిగి లేచి మరల అదే స్థానానికి వెళ్ళిపోయాడు. ఆయన ఆరోహణమై తేజోమయుడైను. అదే నా వాక్యం చెప్పేది. అందుకొరకే పౌలు గారు మరలా అదే తేజోమయమైన ఆ దేవుని కలుసుకున్నాడు. ఆయన సౌలా నన్నేలా హింసించుచున్నావు? హల్లెలూయా. అప్పుడు ఆయన అడిగాడు, ప్రభువా నువ్వు వెలుగుగా ఉన్నావు, అగ్నిస్తంభంగా ఉన్నావు, అయితే నీవెవడవు? నీవు హింసించుచున్న యేసును అన్నాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు పౌలు గారికి అర్థమైపోయింది, ఈ అగ్నిస్తంభంలో ఉన్నది యేసుక్రీస్తే, ఆ పాత నిబంధనలో ఉన్నదంతా యేసుక్రీస్తే, ఆయనే మా గొప్ప యెహోవా దేవుడు. కానీ ఈరోజు ఉండే ప్రజలకు అది అర్థం కావట్లేదు. నిజంగా దైవత్వం అనేది అందరికీ అర్థం కాదు, అది ముందుగా నిర్ణయించబడిన వారికి మాత్రమే. హల్లెలూయా. తర్వాత మరొక మాట మనం చూద్దాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. యాకోబు పత్రిక 2:19. దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు. అలాగు నమ్ముట మంచిదే. దయ్యములను నమ్మి వణుకుచున్నవి. దయ్యాలు కూడా ఏమని నమ్ముతున్నాయి? ఒక్కడే. ఎంతమంది ఉన్నారట? ఒక్కడే. దయ్యానికి బయలుపాటు ఉన్నది. ఇప్పుడు దేవుడు ఒక్కడేనని బయలుపాటు. ఎందుకంటే దయ్యం ఎక్కడి నుంచి వచ్చింది? అది పరలోకం నుంచి వచ్చింది. ఒక్కడే దేవునికి ఆ లూసిఫరు పాటలు పాడి ఉన్నాడు. ఆ ఒక్క దేవునికే అతడు స్తుతి చెల్లించి ఉన్నాడు. ఆత్మీయ గానాలతో అనే పాట పాడింది వాడే. హల్లెలూయా. నే ఆరాధన చేయనని చెప్పి ఆడ డాన్స్ చేసి వచ్చినాడు వాడు. 2-3 వాడికి లేరు అక్కడ. కాబట్టి దయ్యం ఏమని నమ్ముతున్నది? దేవుడు ఒక్కడని నమ్ముతున్నది. కానీ ఈరోజు ఉన్న ఈ యొక్క బైబిల్ పండితుడు ఏమని నమ్ముతున్నాడు? ముగ్గురని నమ్ముతున్నాడు.
నిజమేనా? హల్లెలూయా. కానీ దయ్యానికి ఉన్న బయలుపాటు ఈరోజు బైబిల్ బోధకులకు, బైబిల్ పండితులకు లేదు. హల్లెలూయా. కానీ దయ్యానికైతే ఒక్కడే దేవుడు ఉన్నాడు. దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు. అలాగు నమ్ముట మంచిదే. దయ్యములను నమ్మి వణుకుచున్నవి. యాకోబు గారు ఎక్కడి నుంచి తీసుకొని రాసి ఉన్నాడు? ఆయన దయ్యాలు వణికాయి. యాకోబు ఎవరితో ఉన్నాడు? యేసుక్రీస్తుతో ఉన్నాడు. యేసుక్రీస్తుకు దయ్యాలు వణికాయి, నమ్మాయి. ఓ సర్వోన్నతుని దేవుని కుమారుడా, మాతో నీకేమి, మా సమయం ఇంక నువ్వు రాలేదే. హల్లెలూయా. ఆయన యేసుక్రీస్తుతో ఉన్నాడు కాబట్టి దయ్యాలు భయపడ్డాన్ని చూశాడు ఆయన. అందుకొరకే ఆయన తన జీవితంలో చూసిన మాటను ఆ యాకోబు పత్రికలో రాస్తున్నాడు ఆయన. ఓ దేవుడు ఒక్కడిని నమ్ముటం మంచిదే, దయ్యమును దేవుడు ఒక్కడిని నమ్మి వణుకుచున్నవి. హల్లెలూయా. ఆ యొక్క మత్తయి సువార్తలు మనం చూస్తే దయ్యాలు ఆయనకు వణికాయి. మార్కు సువార్తలు చూస్తే దయ్యాలు ఆయనకు వణికాయి. ఆ లూకా సువార్తలు చూస్తే దయ్యాలు ఆయనకు వణికాయి. హల్లెలూయా. ఆయనను సర్వోన్నతుని దేవుని కుమారుడని అన్నాయి. సర్వోన్నతుని దేవుని కుమారుడు అంటే అర్థం ఏంటిది? దేవుడే అని అర్థం, క్రీస్తు అని అర్థం. హల్లెలూయా. కుమారుడని అంటే మరొక దేవుడు ఉన్నాడని దాని అర్థం కాదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు అందరికి అర్థమవుతున్నదా? ఆ తర్వాత మనం చూద్దాం అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 17వ వచనం. అపోస్తల కార్యములు. ఆమె పౌలును వెంబడించి ఆమె పౌలును మమ్మును వెంబడించి ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు. చెప్పండి, పౌలు శీలలు ఎవరికి దాసులట? ఇప్పుడు ఎవరు చెప్పేది? యాకోబు ఇందాక చెప్పాడా లేదా? దయ్యాలు దేవుడు ఒక్కడిని నమ్ముతున్నాయి. ఇక్కడ కూడా అపోస్తల కార్యం ఏమని రాయబడి ఉన్నది? ఆ యొక్క పౌలు శీల ఎవరికి ఎవరి సేవకులు? సర్వోన్నతుడైన దేవునికి దాసులు. ఇప్పుడు యేసుక్రీస్తు దాసులు వీళ్ళు. వీళ్ళని సువార్తకు పంపింది ఎవరు? యేసుక్రీస్తు పంపించాడు. ఆ యేసుక్రీస్తుని ఇప్పుడు దయ్యం ఏమంటున్నది? సర్వోన్నతుడైన, కళ్ళు తెరుస్తారా ఇప్పటికైనా? బోధకులారా, ప్రజలను మభ్యపెట్టకండి. హల్లెలూయా. దయ్యం దగ్గరికి పోయి దయ్యాన్ని నిలదీసి అడగండి, దయ్యమా మమ్మల్ని ముగ్గురిని నమ్మమంటావా, ఒక్కడిని నమ్మమంటావా? హల్లెలూయా. దయ్యం అంటది, అరే నువ్వు గుడ్డోడివి, నేను కాదు దైవత్వాన్ని గురించి చెప్పేది. ఆ యొక్క ప్రకటన 17లో ఏముంది? 7వ దూత పలుకు దినములలో ఓ దేవుని మర్మం సమాప్తమగును. నిజమేనా? దయ్యం అంటది, బుద్ధి లేనోడు ఆ వాక్యం సంగతి, దాన్ని నమ్మరా? నా దగ్గరికి వచ్చేది కాదు నువ్వు. ప్రకటన 17ను నమ్ము. యెహోవా మహాదినం రాకముందు ప్రవక్తకు ఏలియాను పంపిస్తారని నువ్వు నమ్ముతున్న దేవుడు చెప్పాడు. నాకు అర్థమవుతుంది కానీ నీకెందుకు అర్థం కావట్లేదురా గుడ్డోడా, చెవిటోడా అని దయ్యం 4 దెబ్బలేసి మళ్ళీ పంపిస్తుంది. వాడు దయ్యం నువ్వు ఎంతైనా చెప్పు, నీ దగ్గరికి అయితే వస్తా కానీ ఆ విలియం బ్రెన్హామ్ దగ్గరికి అయితే నేను అసలు పోను. నీ కర్మరా, నువ్వు చచ్చిన తర్వాత మళ్ళీ ఈడికి వస్తావు. నిజమేనా? హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు దయ్యం ఏమంటున్నది? చదవండి. ఆమె పౌలును మమ్మును వెంబడించి ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు. ఆ పూతోను దయ్యం బట్టిన ఆ చిన్నదానిలో ఉన్న దయ్యానికి తెలిసింది వీళ్ళెవరు? పౌలు మరి శీల ఎవరిళ్ళు? సర్వోన్నతుని దేవుని యొక్క దాసులు. వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించు వారై ఉన్నారని. హల్లెలూయా. పౌలు గారు అందుకే ఏమన్నాడు? ఆయన నేను సిలువ వేయబడిన యేసుక్రీస్తును ప్రకటిస్తున్నాను అన్నాడు ఆయన. ఇప్పుడు ఆ సిలువ వేయబడిన యేసుక్రీస్తు ఎవరు? సర్వోన్నతుడైన దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి ఆ పూతోన్ అనే దయ్యానికి తెలిసింది కానీ ఈరోజు ఉండే పాస్టర్లకు అది అర్థం కాకుండా పోయింది. నిజంగా ఈరోజు మనం ఆ లేఖనాన్ని చక్కగా గ్రహించగలుగుతున్నామంటే అది దేవుని యొక్క కృపై ఉన్నది. దేవుడు మన పట్ల చూపించిన దయ ఉన్నది. ఆయన దయ ద్వారా మనం ఈ లేఖనాలను గ్రహిస్తూ ఉన్నాం. హల్లెలూయా.
సరే, ఆ తర్వాత 19వ అధ్యాయం 15వ వచనం, అపోస్తల కార్యములు 19:15 వచనం. అందుకు ఆ దయ్యము, ఆ, నేను యేసును గుర్తెరుగుదును, నేను యేసును గుర్తెరుగుదును, పౌలును కూడా ఎరుగుదును. యేసుని ఏమని గుర్తుపడుతుంది అది? ఆ ముసలి దేవునికి కుమారుడని గుర్తెరుగుతుందా? ఆయనే సర్వోన్నతుని దేవుడని, సర్వోన్నతుని దేవుని కుమారుడని దయ్యం ఎరుగుతాను. దయ్యానికి చూడు ఎంత తేటగా చెప్తున్నదో, అయినా బుద్ధి రాదాయ్. దయ్యం దగ్గర వీళ్ళకి క్లాసులు ఇప్పియాల. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దయ్యం రోజు యేసుప్రభు ఫోటో పెట్టుకొని, లేకపోతే ఆ రూపం ఏదో రోజు పూజ చేస్తాడు వాడు. ప్రభువా, ఈరోజు నాకు కొందరు బక్రాగాళ్ళని, వాళ్ళకి నేను మోసం చేయాలి. నిజమేనా కాదా? ఏలియా కాలంలో అప్పుడేనా, లేకపోతే మికాయ కాలంలో గొప్ప సభను ఏర్పాటు చేశాడు ఆయన. మరి దేవదూతలందరూ ఒకరు ఒక సలహా, మరొక సలహా అంటున్నారు. అంతలోనే సుడిగాలి వేగంతో రయ్యన ఉరికి వచ్చాడు. ఓ సారు ఆగా మై హోనా అని అన్నాడు. ఏంట్రా చెప్పమానంటే, నేను అబద్ధంగా ఉంటా వాళ్ళ నోట్లో. హల్లెలూయా. ఇప్పుడు ఈరోజు అందుకొరకే ఈ యొక్క బోధకులలో, క్రైస్తవ బోధకులలో అబద్ధమాడు ఆత్మగా వాడే ఉన్నాడు. దయ్యానికి తెలుసు దేవుడు ఒక్కడేనని, కానీ వారి నోటిలో ఉండి ముగ్గురుగా చెప్పించేది ఈ దయ్యమే. కాబట్టి దేవుడు ఒక్కడేని తేలాలంటే వాడినే నిలదీయాలి. వీళ్ళందరూ ఆ దయ్యాన్ని నిలదీయాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అప్పుడు వాడు గట్టిగా చెప్పేస్తాడు, దేవుడు ఒక్కడేని చెప్తాడు ఖచ్చితంగా. అదేనా? 19:15. అందుకు ఆ దయ్యము, నేను యేసును గుర్తెరుగుదును. యేసుని ఏమని గుర్తెరుగుతున్నది? అది సర్వోన్నతుడైన దేవుడని. యేసును గుర్తెరుగుదును, పౌలును కూడా ఎరుగుదును. పౌలును ఏమని నమ్ముతున్నది? సర్వోన్నతుని దేవుని దాసుడని, యేసుక్రీస్తు యొక్క దాసుడని. చూడండి సహోదరులారా, అందుకొరకే నమ్మండి. మీరు ఏ స్థలంలో ఉన్న దయ్యం కూడా మిమ్మల్ని చూస్తుంది. వీడట దేవుని కుమారుడు. దేవుని కుమారుడు ఎట్లా ఉంటారో నాకు తెలియదా? తుప్పేలుగా, హౌలేగా, తుప్పు పట్టినోడా, పగిలిపోయినోడా, నువ్వు ఎట్లా దేవుని కుమారుడు రా? దేవుని కుమారుడు ఎట్లా ఉంటాడో నాకు తెలుసురా. పౌలుడు నేను చూసా, శీలను నేను చూసా, యోహాన్ నేను చూసా, దానియేలు నేను చూసా. హల్లెలూయా. ఆ షడ్రక్ మెషక్ నేను చూసా, ఆ ఎస్తేరుని నేను చూసా, ఆ రూతును నేను చూశాను. నిజమేనా? ఆ విధంగా ఆ పరిశుద్ధులందరి పేరు చెప్తుంది, కానీ నీ పేరు మాత్రం చెప్పదు. అది ఎందుకు? నువ్వు తేడాగా జీవించడం అనుకో. దానికి యేసు ఎవరో తెలుసు, పౌలు ఎవరో తెలుసు. నిజమేనా? దయ్యం దాని బిడ్డలు ఎవరో తెలుసు, దేవుని బిడ్డలు ఎవరో దానికి బాగా తెలుసు. హల్లెలూయా. క్రిస్మస్ స్టార్ పెట్టాడు అనుకో, ఇది మన తరగతి అనుకుంటాడు వాడు. ఎందుకంటే స్టార్ నేనే పడిపోయింది, నన్ను లేపి ఇంటి పైన పెట్టుకున్నాడు, ఈడు మన బ్యాచ్ అనుకుంటాడు. హల్లెలూయా. కూడా ఎరుగుదును, కానీ మీరెవరైనా అడుగగా. ఇప్పుడు వీళ్ళందరు దయ్యం వీళ్ళందరిని అంటదా లేదా? అయ్యా నేను యేసుక్రీస్తుని ఎరిగాను, పౌలుని ఎరిగాను, కానీ మీరెవరు? ముగ్గురని ప్రకటించే మీరెవరు? ఎక్కడి నుంచి ఊడిపడ్డారు మీరు? ముగ్గురని, నలుగురని, ఐదుగురని. అసలు మీరు దేవునికి సంబంధించిన వారే కాదు. అవన్నీ కాదు. దయ్యం దగ్గరికి పట్టుకొద్దాం వీళ్ళని. వాళ్ళు బైబిల్తో పనే లేదు. దయ్యం ముందు నిలబెట్టాలి దోషుల్ని, వెంటనే పట్టబడతారు. దయ్యానికి మైకి ఇవ్వాలి. దయ్యం ఇప్పుడు నువ్వు చెప్పు, వీళ్ళు ఎట్లెట్లా పాస్టర్లో, ఇప్పుడు నీ సాక్ష్యం చెప్పు, వాళ్ళ సాక్ష్యం చూద్దామని అంటే త్రాసులో తూచగా మినే టెకెల్ ఉఫార్సిన్ అనేది బయటపడుతుందా? వాళ్ళ అక్షరాల సమానంగా సరితూగరు, వారు తేలిపోతారు. హల్లెలూయా. కానీ ప్రియమైన సోదరి సోదరులారా, ఈరోజు దేవుడు మన కొరకు ఒక వర్తమానికుని పంపించాడు, ఒక ఏలియాని పంపించాడు ఆయన. అందుకొరకు ఈరోజు మనం లేఖనాన్ని తేటగా చూడగలుగుతున్నాం. సరే, 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 1-2 వచనాలు. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 1-2 వచనాలు. అయితే
అయితే కడవరి దినములలో కొందరి అబద్ధికుల వేషధారణ వలన ఆ మోసపరచు ఆత్మల యందును మోసపరచు ఆత్మలందును దయ్యముల బోధ యందును దయ్యముల లక్ష్యముంచి బోధ యందును. హల్లెలూయా. ఇప్పుడు ఏంటిది? ఒక్కడు దేవుడు ఒక్కడు కాడని నమ్మే వారందరూ ఎవరిప్పుడు? దయ్యముల బోధ. దేవుని బోధ ఉన్నదంటే దయ్యముల బోధ కూడా ఉన్నది. అవునా కాదా? ఏదేను తోటలో జీవవృక్షం ఉన్నదనంటే మంచి చెడుల వృక్షం కూడా ఉన్నది. ఒకటి దేవుని బోధ ఉన్నదనంటే దయ్యముల బోధ కూడా ఉన్నది. ఇప్పుడు దయ్యముల బోధ ఎక్కడి నుంచి వస్తుంది? అదే బైబిల్ నుంచి వస్తుంది. నిజమేనా? ఏదేను తోటలోనే ఏమున్నది చెప్పండి? ఒకటి జీవవృక్షం ఉన్నది, రెండోది మంచెడుల వృక్షం ఉన్నది. అలాగనే ఇదే బైబిల్ ద్వారా దయ్యముల బోధ వస్తుంది, అదే బైబిల్ ద్వారా దేవుని బోధ వస్తుంది. నిజమేనా? ఇదే బైబిల్ లేకపోతే అందరూ వాడిని గుర్తుపట్టేస్తారు కదా. కాబట్టి వాడు ఏ ముసుగులో రావాలి? ఇప్పుడు అదే బైబిల్ పట్టుకొని రావాలి. హల్లెలూయా. కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని. హల్లెలూయా. ఈరోజు చాలా మంది అమాయకులను ఈ అబద్ధ బోధకులు విశ్వాస భ్రష్టులుగా మార్చి ఉన్నారు. నిజమేనా? చదవండి సార్. ఆ విశ్వాస భ్రష్టులు అనే మాట మనం చదవండి. దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదరని. హల్లెలూయా. ఎంతమంది మాటను అర్థం చేసుకుంటున్నారు? మరి విశ్వాసం ఒక్కటే, కానీ ఇప్పుడు ఈ దయ్యముల బోధ ద్వారా వాళ్ళు భ్రష్టులు అవుతున్నారు. వారి విశ్వాసం ఇప్పుడు ఏమున్నది? భ్రష్టత్వం ఉన్నది. ఒక్క దేవునికి బదులుగా వారు ముగ్గురిని నమ్ముతున్నారంటే వారు విశ్వాస భ్రష్టులై ఉన్నారు. విశ్వాసం నుంచి వారు పడిపోయి ఉన్నారు. అందుకొరకే పౌలు గారు వాళ్ళ గురించి ఏం రాస్తున్నాడు? విశ్వాస భ్రష్టులని. కానీ బైబిల్ ఏమని చెప్పింది? ఒకసారి మనం చూద్దాం. 4వ అధ్యాయం 11వ వచనం, ఎఫెసీ పత్రిక, లేదా 4:4 చదవండి. ఎఫెసీ 4:4 త్వరగా. ఎఫెసీ 4:4 ఒక్కటే, ఆత్మయు ఒక్కడే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ యందుటకు. ఒక్కటే నిరీక్షణ యందు ఉండుటకు. అన్ని ఒక్కటే. ఎన్ని నిరీక్షణలు ఉన్నాయి? నిజమేనా? ఒక్కటే నిరీక్షణ యందు ఉండుటకు పిలువబడితిరి. ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే. ఇప్పుడు ఆ ఒక్కడే ఎవరైనా చెప్పండి. ఒక్కడే ప్రభు ఉన్నాడట. ఇద్దరు ప్రభు లేరు కదా. ఆ పాత నిబంధనలైన ప్రభు అయిన యెహోవాగా పిలువబడ్డాడు. ఆయన ఇప్పుడు కొత్త నిబంధనలో ప్రభు అయిన యేసుక్రీస్తుగా పిలువబడ్డాడు ఆయన. హల్లెలూయా. ఎందుకు? ఆయన ప్రతిసారి తన పేరును మార్చుకుంటున్నాడు. ఆయన ఆ రోజు తండ్రిగా ఉన్నాడు కాబట్టి ప్రభు అయిన యెహోవా. ఇప్పుడు ఆ తండ్రి ఏమయ్యాడు? రక్షకుడు అయ్యాడు. కాబట్టి ఇప్పుడు తన పేరును ఆయన యేసుక్రీస్తుగా మార్చుకున్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కానీ ఆయన ఒక్కడే, ఆ ప్రభు ఒక్కడే. నిజమేనా? ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే. ఎన్ని విశ్వాసాలు ఉన్నాయి? విశ్వాసం ఒక్కటే. అది ఏది? ఒక్కడే దేవుడిని నమ్మేదే, అదే నిజమైన విశ్వాసం. కానీ ఇప్పుడు ఈ దయ్యముల బోధించే వారిని వెంబడించే ఈ ప్రజలు ఏమవుతున్నారు? ఇప్పుడు విశ్వాసం నుంచి తప్పిపోయి విశ్వాస భ్రష్టులుగా మారి ఉన్నారు. హల్లెలూయా. బాప్తిస్మం ఒక్కటే, కానీ ఇప్పుడు బాప్తిస్మాన్ని రెండో బాప్తిస్మంగా మార్చేశారు. యేసుక్రీస్తు నామానికి బదులుగా తండ్రి కుమారు నామంలో బాప్తిస్మం. కానీ బైబిల్లో ఏ బాప్తిస్మం చెప్పబడింది? పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి. కానీ ఇప్పుడు వీళ్ళు దాన్ని తీసేసి మరొక బాప్తిస్మాన్ని తీసుకొని వచ్చారు. ఒక్కడే దేవుని ముగ్గురుగా మార్చేశారు. బైబిల్లో లేని పండుగలను తీసుకొని వచ్చారు. అందుకొరకే ఈ చివరి దినములలో ప్రజలందరూ దయ్యముల బోధేందు లక్ష్యముంచి వారు విశ్వాస భ్రష్టులగుతారు. అందుకొరకే ఈ భ్రష్టత్వపు కాలంలో సోదరుడా నీ దగ్గరికి వాక్యం రావడం
అంత సులువైన కార్యం కాదు అది. ఓ దేవుని యొక్క మహాకృప నిన్ను ఎన్నుకొని ఉన్నది, నిన్ను పట్టుకొని ఉన్నది. నిజమేనా? హల్లెలూయా. మరి పుష్టిగా దొరికిన వానికి ఏమర్థం కాదు. రోజు సముద్రం నడిచేవానికి ఆ సముద్రం యొక్క అలల యొక్క ఆ యొక్క చల్లటి గాలి యొక్క తాకిడి వానికి ఏమీ అర్థం కాదు. హల్లెలూయా. కానీ అప్పుడే కొత్తగా వచ్చిన వానికి వాడు విచిత్రంగా చూస్తాడు. అవును ప్రభు, ఈ సముద్రం అసలు ఎంత పెద్దది, ఇది దీని అలలేంటిది, దీనిపైన వచ్చే గాలి ఏంటిది, అసలు అది ఎట్లా ఆగుతున్నదని వాడు ఆశ్చర్యపడతాడు. రోజు పోయేవాడు ఏం వాడికి పెద్దగా ఏమనిపించదు. అలాగనే వర్తమానానికి వచ్చి కూర్చున్న తర్వాత ఈ మర్మం తెలిసిందే, దేవుడు ఒక్కడే. ఇక ఈయన వివరించి చెప్తే మనకేంటిదట అట్లా అనుకున్నాం అనుకో, సముద్రం మీద పోయే డైలీ ప్రయాణం చేసే ఆ పాత మనిషిలాగా అయిపోతావు. కానీ దేవుడు నిన్ను ప్రతిరోజు ఆయన నూతన పరుస్తున్నాడు. ఆయన పక్షిరాజు ఎవరం నూతన పరచబడినట్లుగా ప్రతిదినం నువ్వు వాక్యంతో నూతన పరుచుకోవాలి. హల్లెలూయా. బాప్తిస్మం ఒక్కటే, అందరికి తండ్రి అయిన దేవుడు ఒక్కడే. అందరికి తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికి పైగా ఉన్నవాడై, అందరికి పైగా ఉన్నవాడై అందరిలో వ్యాపించి అందరిలో ఉన్నాడు. వ్యాపించు. ఇప్పటికైనా గొడ్డుకొక దెబ్బ అన్నారుగా. ఆ పెంతెకోస్తు పండుగ దినాన్ని దిగి వచ్చింది ఎవరు? ఆయన పైగున్న ఆయనే దిగి వచ్చి అందరిలో వ్యాపించి ఉన్నాడని చెప్పిన వీళ్ళకి కేసీఆర్ కళ్ళజోడు కూడా పనిచేయదు. ఒకే ఒక కళ్ళజోడు, నా యొద్ద కాటుక కొనుము. ఇప్పుడు ఆయన తన కాటుకని తీసి విలియం బ్రెనామ్ దగ్గర పెట్టాడు. వీళ్ళు అసలు రానే రారు. యేసు ప్రభు డైరెక్ట్గా వస్తేనే ఆయన దగ్గరికి పోతాడు తప్ప విలియం బ్రెనామ్ దగ్గరికి అయితే రారు. కానీ యేసు ప్రభు కూడా పందానికి ఏం చేస్తాడు, నేనైతే రాను రోయ్, కొంటే అక్కడ కొనండి లేకపోతే చావండి అంటాడు ఆయన. హల్లెలూయా. ఎందుకంటే నేను ఒక్కసారి ఫిక్స్ అయ్యానంటే నా మాట వెనక్కి తీసుకొని నేను విలియం బ్రెనామ్ ద్వారానే ఇవ్వాలింది నా ఆలోచన. నువ్వెవడరా నా ఆలోచన మార్చడానికి? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నయమాన్ అనుకున్నాడు, మరి నా పైన చేతులుంచి ప్రభు మా నయమాన్ గారిని దీవించండి, ఆశీర్వదించండి అని చెప్పి ఆ ముద్దను ఆ కుష్టు పైన పెట్టి ఏదో చేస్తాడు అనుకున్నాడు. కానీ ఎలీషా కుర్చీ కాలు పైన కాలు వేసుకొని ఆయన్నే మునిగి వెళ్ళిపోమని చెప్పు. ఆ నయమాన్ యొక్క దాసుడితో మాట్లాడుతున్నాడు. అంత లెక్కలేనారండి, నేనెవరిని? నేను సిరియా దేశపు సైన్యానికి నేను అధిపతిని. అసలు నా ముఖం చూడకుండా నేను ఎవరినో, నా హోదా ఏంటిదో కనీసం తెలుసుకునే పనే లేదా? నేను మునగనని పారిపోతున్నాడు. సార్, రోగం ఉన్నది నీకు, స్వస్థత నీకు కావాలి. ఆ ఎలీషా ఏం చెప్పాడు దాన్ని నువ్వు చెయ్యి. తప్పదంటావా? తప్ప సార్. ఇక మునిగిన తర్వాత నువ్వు చెప్పింది నిజమేరా, చూడు నేను చక్కగా చిన్న పిన్నవాని యొక్క చర్మం మారింది. ఇప్పుడు వీళ్ళు కూడా అదే చేస్తే పోలేదా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. నువ్వు తప్పకుండా దేవుని యొక్క దాసుని దగ్గరికి రావాల్సిందే. విలియం బ్రెనామ్ లేకుండా నీకు వాక్యం బోధించడానికి బయలుపాటు రాదు. నీకు బయలుపాటు రావాలంటే నాలాంటి మోటువానికి బయలుపాటు ఎక్కడి నుంచి వచ్చింది? విలియం బ్రెనామ్ యొక్క వర్తమానం ద్వారా వచ్చింది. ఓ పండితుడా, నీకు కూడా బయలుపాటు కావాలంటే రా, వర్తమానం దగ్గరికి రా. విలియం బ్రెనామ్ యొక్క వర్తమానాన్ని అంగీకరించు. ఈ కాల ప్రవక్తని నమ్ము, ఈ కాలపు ఏలియాని నమ్ము. హల్లెలూయా. చూడండి సార్, నా చరిత్ర చూసే ఎక్కడ పుట్టాను, ఎక్కడ పెరిగాను, ఏ ఆదరణ లేని ఆ ప్రజల మధ్యలో ఉన్నవాడిని. ఈరోజు నిజంగా ఎంత ఆశ్చర్యమైన కార్యం ఇది. హల్లెలూయా. మరి ఈ స్థానంలో ఉంటానని ఎప్పటికీ నేను నమ్మలేని నిజాలు ఇవి. హల్లెలూయా. నమ్మలేని నిజాలు బోర్డు ఉన్నాయి. అందులో నేను ఇక్కడ నిలబడడం ఒక నమ్మలేని నిజమై ఉన్నది. నేను ఇక్కడ నిలబడి మాట్లాడడం ఏంటిదో, మీరందరూ నాకు పరిచయం అవ్వడం ఏంటిదో, ఇదంతా నమ్మలేని నిజాలు ఇవి. హల్లెలూయా. మనం ఎక్కడి వారమో, ఎక్కడెక్కడ ఉన్నవారమో, కానీ ఈ వర్తమానము దేవుని యొక్క కృప మనలందరినీ ఐక్యం చేసి ఉన్నది. ఇది నమ్మలేని నిజం కాదా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సరే, అయితే ఈరోజు మన దేవుని యొక్క మనసును మనం తెలుసుకుంటున్నాం.
ఇప్పుడు ఆయన మనసును ఆయన అందరికీ బయలుపరచాడు కానీ తన భార్యకు మాత్రమే బయలుపరుస్తాడు ఆయన. హల్లెలూయా. అందుకొరకే మనం ఈరోజు వధువై ఉన్నాం. మరి యోహాన్ ఎక్కడ అనుకున్నాడు? ఆయన రొమ్ములో అనుకున్నాడు. ఆయన గుండె శబ్దాన్ని విన్నది వధువు మాత్రమే. అందుకొరకే యోహానుకు మాత్రమే ఆయన సమస్తాన్ని ఆయన బయలుపరిచాడు. యోహాను ప్రేమై ఉన్నాడు. మరి ప్రేమని ఎవరినంటారు? భార్యను మాత్రమే. మరి భర్త తన ప్రేమను ఎవరితో పంచుకుంటాడు? భార్యకు మాత్రమే. హల్లెలూయా. మరి విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, చివరిది ప్రేమ. ఈ చివరి కాలపు వధువు ప్రేమై ఉన్నది. హల్లెలూయా. మరి యేసుక్రీస్తు యొక్క వధువు, ఆదాము వధువు పడిపోయినట్టుగా యేసుక్రీస్తు యొక్క వధువు కూడా పడిపోయింది. ఎక్కడ? నైసిన్ ఆలోచన సభలో. కానీ మన ప్రవక్త అన్నాడు, కానీ ఈ చివరి కాలపు వధువు ఏ మాత్రం పడిపోదు. ఆమె ఆయన యొక్క హృదయానికి హత్తుకుంటుంది. హత్తుకున్నదా? అందుకొరకు ఆయన గుండె చప్పుడు, ఆయన ఏమనుకున్నాడో, ఆయన ఏమై ఉన్నాడో అదంతా ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. దేవుని నామానికి స్తుతి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సరే, చివరిగా మరి ఒక మాట చదువుదాం. టైం అయిపోయింది. 5వ అధ్యాయం 42వ వచనం, అపోస్తల కార్యములు 5:42. త్వరగా చదవండి. ప్రతిదినము దేవాలయంలోను ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తని ప్రకటించుచుండిరి. చూడండి, యేసే క్రీస్తని. యేసు అంటే ఏమిటి? క్రీస్తు అంటే ఏంటిది? చెప్పండి. హల్లెలూయా. ఈ మాట ఎప్పుడైనా చదివారా ఈ బోధకులు? యేసే క్రీస్తుని అపోస్తలులందరూ ప్రకటించారు. అంటే ఈ కుమారుడే ఆ తండ్రి అని ప్రకటించారు వాళ్ళు. హల్లెలూయా. ఆ తండ్రే కుమారుడే తండ్రి అయి ఉన్నాడని వారు ప్రతిదినం ఆ వీధులలో తిరిగి, ఇల్లు తిరిగి వాళ్ళు ప్రకటించి ఉన్నారు. ఎందుకు యూదులు యేసుక్రీస్తుని నిరాకరించారు? ఆయన కేవలము ఒక వడ్రంగి వాడు లేదా ఒక మానవుడు అనుకున్నారు. కానీ యేసే ఆ క్రీస్తు అయి ఉన్నాడు. ఆ అగ్ని స్తంభంలో ఉన్న దేవుడై ఉన్నాడు. ఆ మేఘ స్తంభంలో ఉన్న దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. యేసే క్రీస్తు అని ప్రకటించుచు దేవాలయంలోను ఇంటింటను మానక బోధించు యేసే క్రీస్తుని ప్రకటించుచుండిరి. ఇప్పటికైనా అర్థమవుతున్నదా? ఇప్పుడు యేసే క్రీస్తు అని నమ్మని వాడు ప్రతి ఒక్కరూ వంచకులని దేవుని వాక్యం సెలవిస్తున్నది. ఇప్పుడు మనం ఆ విధంగా తప్పకుండా నమ్మాలి. 17వ అధ్యాయం 3వ వచనం, అదే అపోస్తల కార్యములు 17:3. 17:3. గనుక పౌలు తన వాడుక చొప్పున సమాజపు వారి యొద్దకు వెళ్ళి, ఇప్పుడు ఆయన చర్చిలోకి వెళ్ళాడు, ఆయన దేవాలయంలోకి వెళ్ళాడు. ఆయన వెళ్ళి క్రీస్తు శ్రమపడి మృతులలో నుండి లేచుట ఆవశ్యకమనియు. ఎవరు శ్రమపడేది? యేసు కాదట, క్రీస్తు. క్రీస్తు అంటే ఎవరు? ఆ మేఘ స్తంభంలో ఉన్న దేవుడు, ఆ అదృశ్యంలో ఉన్న దేవుడు, ఆ యొక్క అదృశ్యంలో ఉన్న దేవుడు, ఆ యొక్క థియోఫనీలో ఉన్న దేవుడు. క్రీస్తు శ్రమపడి మృతులలో నుండి లేచుట ఆవశ్యకమనియు. ఇప్పుడు శ్రమపడేది ఎవరు? ఏ దేవుడైతే వారు దేవునిగా నమ్మారో ఆ దేవుడు, ఆ యెహోవా దేవుడు. ఆయనే శ్రమపడడానికి ఒక దేహంలోనికి వచ్చాడు ఆయన. అందుకొరకే పౌలు గారు క్రీస్తు శ్రమపడునని, మృతులలో నుండి లేచుట ఆవశ్యకమనియు నేను మీకు ప్రచురం చేయు యేసే క్రీస్తు ఉన్నాడనియు. గ్లోరీ టు లార్డ్. హల్లెలూయా. నేను మీకు ప్రకటిస్తున్న యేసే ఆ యొక్క పాత నిబంధనలోని క్రీస్తు అయి ఉన్నాడని, మన పితరుల దేవుడై ఉన్నాడని. హల్లెలూయా. మరి మాట్లాడితే పౌలు గారి పత్రికలు, ప్రియులారా, మనము పౌలు గారి యొక్క పత్రిక చదువుదామని అంటారు. కానీ మరి దీని సంగతి ఏంటిది? నిజమైన యేసే క్రీస్తు అని ఆయన ప్రకటించాడు. ఆయన నుండి దుష్టాంతములైన ఎత్తి విప్పి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినములు తర్కించుచుండెను. వారితో వాదనలు పెట్టుకున్నాడు ఆయన, తర్కించాడు ఆయన, వారికి నిరూపించాడు ఆయన.
ధర్మశాస్త్రం నుండి యేసే ఆ క్రీస్తు అని ఆయన నిరూపించి ఉన్నాడు. హల్లెలూయా. కానీ ఈరోజు ఏమని నిరూపిస్తున్నారు? కుమారుడు వేరు తండ్రి వేరని నిరూపించడానికి ఈ వంచకులందరూ కంకణం కట్టుకొని ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు దేని కూడా కంకణం కట్టుకున్నారు? దయ్యం పక్షాన వాదన చేసేదానికి. నిజమైన. కానీ పౌలు గారైతే ఈ కుమారుడే ఆ తండ్రి అని, ఈ యేసే ఆ క్రీస్తు అని ఆయన వీధులు తిరుగుతూ ప్రకటించాడు. ఆయన దేవాలయాలు తిరుగుతూ ప్రకటించాడు ఆయన. మరి పౌలు ప్రకటించిన ఆ సువార్త ఏది? ఈరోజు పౌలులో ఉన్న దేవుడు నీలో ఉంటే సేవకుడా, ఈరోజు నువ్వెందుకు యేసే క్రీస్తు అని ప్రకటించలేకపోతున్నావు? అంటే ఆ యొక్క పౌలులో ఉన్న పరిశుద్ధాత్మ నీలో లేదని అది నిరూపిస్తున్నది. పౌలు లేకపోవచ్చు, కానీ పౌలులో ఉన్న ఆత్మ ఏమైంది ఇప్పుడు? నిజమేనా? అదే పౌలులో ఉన్న ఆత్మ ఈరోజు ఉన్న సేవకులలో ఉంటే అది ఆ రోజు పౌలులో ఉన్నప్పుడు ఏమన్నా ఒప్పుకున్నదో ఈరోజు నీలో ఉన్న అదే ఒప్పుకుంటుంది. అది యేసే క్రీస్తు అని ఒప్పింపజేస్తుంది. ఒప్పింపజేసేది నీవు కాదు, కానీ నీలో ఉన్న పరిశుద్ధాత్మ ఆయన ఏమై ఉన్నాడో ఒప్పింపజేస్తుంది. హల్లెలూయా. ఆ తర్వాత 18వ అధ్యాయం 5వ వచనము ఒకటే చదవండి. 5వ వచనం ఒకటే త్వరగా. తిమోతియు మాసిదోనియ నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యము బోధించుటయందు ఆతురత గలవాడై యేసే క్రీస్తని. హల్లెలూయా. మరి మాటలు వీళ్ళు చదవట్లేరా ఏంటిది? యోహాను పత్రిక చదవట్లేదా? కానీ వారికి ఆ బయలు చదువుతారు, కానీ వారు గ్రహించరు. యేసే క్రీస్తని యూదులకు దృఢముగా సాక్ష్యం ఇచ్చు, దృఢంగా బలంగా గట్టిగా. కానీ మీకు ఆ ధైర్యం ఉన్నదా? మనం ఆ ధైర్యాన్ని కలిగి ఉండాలి. ఈ యేసే ఆ క్రీస్తుని ప్రకటించే ఆ ధైర్యం మనకు కావాలి. 28వ వచనం అందులోనే యేసే క్రీస్తని లేఖనముల ద్వారా అతడు దుష్టాంతపరిచి యూదుల వాదమును బహిరంగముగాను, యూదుల యొక్క వాదనను వాళ్ళేమో కాదన్నారు, ఈయనేమో వారి వాదనను ఖండించాడు. యూదుల వాదనను బహిరంగంగాను గట్టిగాను ఖండించుచూ వచ్చాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు అదే ఖండించే ధైర్యం మనకున్నదా? అక్షరాల మనం కూడా అదే విధంగా చేయాలి. ఈ యేసే ఆ క్రీస్తుని మనం ప్రకటించాలి. ఈ కుమారుడే ఆ తండ్రిని మనం ప్రకటించాలి. అదే అలాగ చేసేవారే దేవుని మూలంగా పుట్టినవారు. నిజమేనా? ఆ విధంగా ఎవరైతే నమ్ముతారో వాళ్ళే దేవుని మూలంగా పుట్టినవారు అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. సరే, 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. యేసే క్రీస్తయి ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. నిజమేనా? మరి యేసు క్రీస్తు కాడని చెప్పే వాళ్ళందరూ ఎట్లా పుట్టారు? మరి అబద్ధికులు వంచకులని మనం చదివాం కదా. మరి యేసే క్రీస్తు ఉన్నాడని నమ్మేవారే దేవుని మూలంగా పుట్టి ఉన్నారు. హల్లెలూయా. అందుకొరకే వారు పెంతెకోస్తు పండుగ దినాన పరిశుద్ధాత్మను పొందుకున్నారు కాబట్టి, వారు దేవుని మూలంగా పుట్టారు కాబట్టి వారు యేసే క్రీస్తు అని వారు రుజువుపరిచారు. హల్లెలూయా. కానీ ఇప్పుడు యేసే క్రీస్తు కాదని చెప్పే వీళ్ళు వంచకులు, భ్రష్టాత్మ కలిగిన వారు, దయ్యం ద్వారా పుట్టినవారు. కానీ యేసే క్రీస్తుని నమ్మేవారే దేవుని మూలంగా పుట్టినవారు. నమ్ము ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. దేవుని మూలంగా పుట్టి ఉన్నాడు. ఉన్నారా ఇక్కడ దేవుని మూలంగా పుట్టినవారు? ఈరోజు దైవత్వాన్ని మనం అర్థం చేసుకుంటున్నామంటే మనం దేవుని మూలంగా పుట్టామని మనం గ్రహించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సరే, హెబ్రీ పత్రిక 11:24 చూడండి. మరి హెబ్రీ 11:24. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని. ఇప్పటికైనా బుద్ధి రావాలా? మోసే కాలంలో పాత నిబంధన యొక్క ప్రవక్త ఆయన ధర్మశాస్త్రాన్ని తీసుకొని వచ్చాడు. ఆయన
కానీ ఇక్కడ ఏమని చెప్పబడుతున్నది? క్రీస్తుని గురించిన, క్రీస్తు ఎవరిప్పుడు? ఆ గొప్ప యెహోవా దేవుడు, ఆ గొప్ప మేఘస్తంభంలో ఉన్న దేవుడు, అగ్ని స్తంభంలో ఉన్న దేవుడు. మోసే శ్రమ పడింది క్రీస్తు కొరకు. హల్లెలూయా. క్రీస్తుని గురించిన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి. ఎవరు దేవుడు? ఇప్పుడు క్రీస్తే దేవుడై ఉన్నాడు. నిజమేనా? క్రీస్తు యొక్క ప్రజల కొరకు ఆయన శ్రమ పడి ఉన్నాడు. ఆయన పౌలు గారు ఆ పాత నిబంధన తీసుకొని రాస్తున్నాడు ఆయన. కానీ ఈరోజు ఉండే సేవకులకు ఇది అర్థం కాదు. ఇది వారి కొరకు కాదు లేఖనం, కానీ ఇది ప్రత్యేకంగా, ఇది ప్రత్యేక తరగతి చెందిన ప్రజలకు మాత్రమే. మరి చివరిగా ఒక మాట చదువుతాం. రోమా పత్రిక 9వ అధ్యాయం 5వ వచనం. రోమా 9:5. పితరులు వీరివారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. పితరులు అంటే ఎవరు చెప్పండి ఇప్పుడు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. నిజమేనా? హల్లెలూయా. పితరులు వీరివారు అంటే ఈ ముగ్గురు ఎవరికి చెందిన వాళ్ళు? ఇజ్రాయేలులకు. నిజమేనా? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఇజ్రాయేలుకి చెందిన వాళ్ళే ఈ అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. పితరులు వీరివారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. శరీరమును బట్టి ఆ దేవుడు, ఏ క్రీస్తు అయితే ఉన్నాడో, ఏ దేవుడైతే ఉన్నాడో, ఏ అదృశ్య రూపంలో ఉన్న దేవుడు ఎవరైతే ఉన్నారో ఆయన క్రీస్తు శరీరమును బట్టి. ఇప్పుడు దేవుడు అదృశ్య రూపంలో ఉన్న దేవుడు ఏమయ్యాడట? శరీరధారి అయ్యాడు. పౌలు గారు రాస్తున్నాడా? పితరులు వీరివారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి. ఆయన సగం దేవుడు కాదట. ఏ దేవుడైనా సర్వాధికారి అయిన దేవుడై ఉండి. గ్లోరీ టు లార్డ్. హల్లెలూయా. సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరం స్తోత్రారుడై ఉన్నాడు. నిరంతరం మానక యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కొనియాడబడేది ఆయనే. ఈయనే సర్వాధికారి అయిన దేవుడై ఉండి. ఇప్పుడు యేసుక్రీస్తుని మనం ఏమని నమ్మాలి? సర్వాధికారి అయిన దేవుడని నమ్మాలి. అదే ఆ విధంగా నువ్వు నమ్మకపోతే ఒక వంచకుడిగా మిగిలిపోతావు, ఒక భ్రష్టుడిగా మిగిలిపోతావు. హల్లెలూయా. ఆ దేవుడే ఇప్పుడు శరీరధారిగా వచ్చాడు. ఆయనే క్రీస్తు అని ఇక్కడ పౌలు గారు రాస్తున్నాడు. మరి అందుకొరకే అదే దేవుడు ఒక్కడని నమ్మడం అపోస్తల బోధ. వీరు అపోస్తల బోధ ఎందును, సావాసమందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయుట ఎందును ఎడతెగక ఉండిరి. హల్లెలూయా. దేవుని నామానికే స్తుతి కలుగును గాక. ఈరోజు మనం అదే